2024లో వచ్చిన హైడ్రా వల్ల చాలామంది రియల్ ఎస్టేట్ అంటేనే భయపడతా ఉన్నారు. కానీ వీళ్ళందరికీ వచ్చే ఒకే ఒక హోప్ ఫ్యూచర్ సిటీ. ఈ ఫ్యూచర్ సిటీ సంబంధించి ఒక డీటెయిల్డ్ అనాలిసిస్ నేను మీకు ప్రజెంట్ చేయదలుచుకున్నాను. ఫ్యూచర్ సిటీ ఎగ్జాక్ట్ ఎక్కడ వస్తుందా, లేకపోతే ఫ్యూచర్ సిటీ అవ్వకపోవచ్చు, ఇలాంటివన్నీ పక్కన పెడితే ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చా, ఇన్వెస్ట్మెంట్ చేయకూడదా, ఇన్వెస్ట్మెంట్ ఎందుకు చేయాలి అన్నదే మన యొక్క రిటైల్ ఇన్వెస్టర్స్కి చాలా ఇంపార్టెంట్. కాబట్టి దీన్ని బాగా స్టడీ చేసి ఏవి ఇంపార్టెంట్, దేన్ని మనం ఎలాగా మల్టీ డైమెన్షన్స్గా అనలైజ్ చేయగలమో దానికి సంబంధించి నేను ఈ డీటెయిల్ వీడియో అయితే నేను చేయడం జరిగింది. హాయ్ ఎవరివన్. మన హైదరాబాద్లో హైడ్రా తర్వాత ఫేమస్ అయిన ఇంకొక వార్డ్ ఏదైనా ఉందంటే అది ఫ్యూచర్ సిటీ. ఈ ఫ్యూచర్ సిటీ ఇన్వెస్ట్మెంట్ చేయడానికి అనుకూలమైనదా, ఫ్యూచర్ సిటీ ఫ్యూచర్లో నిజంగా అది ఫ్యూచర్ సిటీ అవుతా ఉందా, లేదా ఫెయిల్డ్ సిటీ అవుతుందా, ఇవన్నీ మనం అనలైజ్ చేయవలసిన అవసరం ఇప్పుడు వచ్చింది. అయితే నా ఛానల్ కానీ లేదా నా కంటెంట్ని ఎవరైతే ఇదివరకు ఫాలో అవుతూ ఉన్నారో 2024 నా అనాలిసిస్ వీడియోలో 2 కీ పాయింట్స్ చెప్పాను. ఒకటి, హైదరాబాద్లో భారీ మార్పులు జరగబోతున్నాయి ఆఫ్టర్ రేవంత్ రెడ్డి అని చెప్పి ఒక స్టేట్మెంట్ అయితే ఆ వీడియోలో ఇచ్చాను. ఆ వీడియో థంబ్నెయిల్ కానీ ఆ వీడియో కంటెంట్ కానీ మీరు చూడొచ్చు. మరోవైపు ఫార్మాసిటీ వైపు లేదా ఫార్మాసిటీ జోన్లో ఇన్వెస్ట్మెంట్ని విత్డ్రాల్ చేయాలా లేదా కొనసాగాలా అనే డౌట్ ఉండేటప్పుడు నేను ఇన్వెస్టర్స్కి చెప్పింది ఒకటే, ఒకవేళ ఇదివరకు మీరు ఆ ఫార్మాసిటీ శ్రీశైలం హైవేలో ఒకవేళ కొని ఉంటే అమ్మొద్దు, అలానే ఉంచండి అని చెప్పాను. ఎవరైతే కొత్తగా ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి కొంత టైం వెయిట్ చేసి ఇన్వెస్ట్మెంట్ చేయండి, లేదా ఇన్వెస్ట్మెంట్ డెసిషన్ తీసుకోండి అని చెప్పడం జరిగింది. ఎందుకంటే మార్కెట్లో అన్సర్టనిటీ ఉండేటప్పుడు డెసిషన్ అనేది మనం క్లియర్ విజిబిలిటీతో తీసుకోలేము. సో ఇక్కడ అనాలిసిస్ అనేది డిఫరెంట్ పారామీటర్స్ ద్వారా మనం డెసిషన్ తీసుకుంటున్నాము. అండ్ అనాలిసిస్లో మ్యాక్సిమం సక్సెస్ రేట్ని రావాలని, లేదంటే మ్యాక్సిమం మన ఇన్వెస్టర్స్కి ప్రాఫిట్ రావాలని చెప్పి మన అనాలిసిస్ అయితే సెర్చ్ చేస్తూ ఉన్నాం. ఒకవేళ ఇదివరకు నేను చేసిన వీడియోస్ కానీ లేదా నా అనాలిసిస్ సక్సెస్ అయ్యిందని మీరు నమ్మితే కింద మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. ఒకవేళ నేను చెప్పింది రాంగ్ అయితే దాన్ని కూడా మీరు కామెంట్లో తెలియజేయండి. రేవంత్ రెడ్డి సీఎం అయిన తర్వాత హైదరాబాద్ రియల్ ఎస్టేట్లో చాలా దారుణాలే జరిగాయి అనుకోవచ్చు, లేదా క్రైసిస్ వచ్చింది అనుకోవచ్చు. ఎందుకంటే గత ప్రభుత్వ సమయంలో రియల్ ఎస్టేట్ అనేది ఒక మల్టీ బ్యాగర్ రిటర్న్స్ లేదా మల్టీ ఫోల్డ్ రిటర్న్ ఇచ్చిన ఒక అసెట్ క్లాస్ కింద ఉంటే, రేవంత్ రెడ్డి సీఎం అయిన తర్వాత హైదరాబాద్ రియల్ ఎస్టేట్ కానీ తెలంగాణ రియల్ ఎస్టేట్ కానీ కుప్పకూలిందంటే వాస్తవం అనమాట. అది నేను అబద్ధం చెప్పినా నిజం చెప్పినా వాస్తవం అనేది వాస్తవం. అయితే ఆ తర్వాత మీకు మార్కెట్లో వచ్చిన మరొక పెద్ద సంచలనం హైడ్రా అండ్ దాని న్యూస్ అనేది మీ అందరికీ తెలిసిందే. హైడ్రా వల్ల ఎంతవరకు హైదరాబాద్కి నెగిటివ్ ఇంపాక్ట్ అయింది, పర్టికులర్గా రియల్ ఎస్టేట్లో ఎటువంటి ప్రాబ్లమ్ ఫేస్ చేస్తూ ఉన్నారో మీ అందరికీ తెలుసు. అయితే ఇలాంటి సందర్భంలో ఇలాంటి నెగిటివిటీ ఉన్న హైదరాబాద్ రియల్ ఎస్టేట్కి వస్తే ఫ్యూచర్ సిటీ అని ఏదైతే ట్యాగ్ లైన్ సీఎం రేవంత్ రెడ్డి ద్వారా వచ్చిందో అది డెఫినెట్లీ మార్కెట్లో ఒకే ఒక మంచి న్యూస్ అని అనుకోవచ్చు. ఎందుకంటే చుట్టూ అన్ని వైపులా నెగిటివ్ కానీ కన్సోలిడేట్లో కానీ లేదా ఎటువంటి కన్ఫర్మేషన్ లేని సందర్భంలో శ్రీశైలం హైవేని లేదా ఆ జోన్లో ఉన్న డిఫరెంట్ లొకేషన్స్ ఫార్మాసిటీ లాంటి ల్యాండ్ బ్యాంక్ అంతా కలుపుకొని ఫ్యూచర్ సిటీ చేస్తానని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి స్టేట్మెంట్ ఇచ్చారు. అంతవరకు ఏంటో తెలియని ఫార్మాసిటీ ఆ జోన్లో ఇన్వెస్ట్మెంట్ చేసిన వ్యక్తులు లేదా అక్కడ ఉన్న రియల్టర్స్కి ఇదొక ఊపిరిచ్చిందో లేదంటే హోప్ ఇచ్చింది అనుకోవచ్చు. ఈ పేరు చెప్పి ఫ్యూచర్ సిటీ పేరు చెప్పి గత 4-5 నెలల్లో రియల్ ఎస్టేట్ అనేది కొద్దిగా జోరందుకుంది. అండ్ రియల్ ఎస్టేట్లో వెంచర్స్లో ల్యాండ్ వాల్యూస్ 20-30% కూడా ఎప్రిషియేట్ అయ్యాయి. అదే అయితే వాస్తవం. చాలా వెంచర్స్లో 10,000, 11,000 ఉన్న ప్లాట్ ఈరోజు 13,000, 14,000లో సేల్కి పెట్టారు. అండ్ కొన్ని వెంచర్స్లో 25,000 ఇలా ఉన్నవి 30,000కి కూడా స్క్వేర్ యార్డ్ చొప్పున అమ్ముతా ఉన్నారు. అయితే ఆయన ఎవరో ఒక పొలిటికల్ లీడర్ ఇచ్చిన స్టేట్మెంట్ డెఫినెట్లీ మార్కెట్లో ఇంపాక్ట్ చూపిస్తుంది. మరోవైపు చాలామంది కస్టమర్స్ మాకే అడగడం జరుగుతూ ఉంటుంది, మేము శ్రీశైలం హైవేలో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటున్నాము, లేదా శ్రీశైలం హైవేలో ఏదైనా మంచి ప్రాజెక్టు మాకు చెప్పండి, లేదా పలానా ప్రాజెక్ట్లో మేము ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాం, అది బాగుంటుందో బాగోట్లేదు అని చెప్పి చాలామంది మాకు ఎంక్వైరీ చేయడం జరుగుతూ ఉంది. సో ఇవన్నీ చూశాక శ్రీశైలం హైవే కానీ ఫార్మాసిటీ కానీ లేదా ఇప్పుడున్న ఫ్యూచర్ సిటీ బేస్డ్గా
ఒక డీటెయిల్ అనాలిసిస్ అనేది చేయాలి. అండ్ ఈ అనాలిసిస్ అనేది మన ఆడియన్స్‌కి లేదా ఇన్వెస్టర్స్‌కి హెల్ప్‌ఫుల్‌గా ఉండాలని చెప్పి నేను కొంత టైం తీసుకొని అనలైజ్ చేసి మీ ముందుకు ఇది ప్రెజెంట్ చేయడానికి ట్రై చేస్తా ఉన్నాను. అండ్ మీ అందరికీ తెలుసు నేను ఎప్పుడు కూడా హానెస్ట్‌గా, ఎథికల్‌గా, సిన్సియర్‌గా నా యొక్క అనాలిసిస్‌ని ఎటువంటి బయాస్డ్ వ్యూ లేకుండా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. సో మన ఛానల్‌ని ఇదివరకు చూసిన వాళ్ళు గానీ, ఇప్పుడు చూసిన వాళ్ళు ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. సో దట్ ఫ్యూచర్‌లో మా ఛానల్ నుంచి వచ్చిన అప్డేట్స్ మీకు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి. అండ్ నేను ఎప్పుడు కూడా సబ్స్క్రైబ్ చేయండి లేదా లైక్ చేయండి అనకన్నా మన ఛానల్ కంటెంట్ మీకు నచ్చితే 10 మందికి షేర్ చేయండి. సో దట్ ఎడ్యుకేషన్ అనేది క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. ఇప్పుడు వీడియోలోకి వద్దాం. సో రేవంత్ రెడ్డి గారు ఎప్పుడైతే ఫార్మాసిటీని తీసేసి ఫ్యూచర్ సిటీగా పెట్టారో హైదరాబాద్ శ్రీశైలం హైవే రియల్ ఎస్టేట్ అయితే పెరగడం జరిగింది, లేదా గ్రోత్ న్యూసెస్ అయితే రావడం జరిగింది. అయితే ఈ ఫ్యూచర్ సిటీ అనేది సౌత్ కొరియాలో ఒక సిటీని లేదంటే ఒక జోన్ని ఆదర్శంగా తీసుకొని ఇక్కడ పెట్టడం జరిగింది. దీనికి ఆదర్శం ఏంటంటే ఈ ఫ్యూచర్ సిటీలో ఏఐ రిలేటెడ్ కానీ, లేదా స్కిల్ యూనివర్సిటీ, లేదా హెల్త్ టూరిజం, లేదా టూరిజం ఇంప్రూవ్ అయ్యే కొన్ని అట్రాక్షన్స్ లైక్ సఫారీయో లేకపోతే అలాంటివి ఎక్కువగా ఎంకరేజ్ చేయడము. అండ్ ఇదివరకు ఉన్న ఫార్మా సిటీలో అన్ని ఫార్మా కంపెనీస్ని బయటికి పంపకుండా కొన్ని ఇంపార్టెంట్ ఆర్&డి ఏవైతే నాన్ పొల్యూషన్లో ఉండే అలాంటి వాటిని ఉంచి దీన్ని ఒక నెక్స్ట్ జనరేషన్కి లేదా హైదరాబాద్లో నెక్స్ట్ సిటీగా మార్చాలని చెప్పి ఇప్పుడున్న కాంగ్రెస్ గవర్నమెంట్ కానీ, సీఎం రేవంత్ రెడ్డి కానీ ప్లాన్ చేస్తూ ఉన్నారు. దానికి తగ్గట్టుగా ప్రణాళికలు అండ్ రీసెంట్గా అక్కడ కొన్ని ఏరియాస్లో మీకు స్కిల్ యూనివర్సిటీ సంబంధించి స్టోన్ వర్క్ కూడా జరిగింది. అయితే ఇక్కడ మనం గమనించవలసిన కొన్ని పాయింట్స్ కూడా ఉన్నాయి. ఏంటంటే పాజిటివ్ పాయింట్స్లో కొన్ని మనం మాట్లాడదాం, నెగిటివ్లో కొన్ని మాట్లాడదాం, ఆపర్చునిటీ గురించి మనం మాట్లాడదాం, అండ్ ఛాలెంజెస్ గురించి కూడా మనం మాట్లాడదాం. ఎందుకంటే ఏదైనా మనం అనాలిసిస్ చేసేటప్పుడు డిఫరెంట్ పారామీటర్స్ ఉంటాయి. ఏదో అంత పాజిటివ్ అని ఉండదు. కొన్ని నెగిటివ్స్ ఉంటాయి, కొన్ని ఆపర్చునిటీస్ ఉంటాయి, కొన్ని వీక్నెస్ ఉంటాయి. అవన్నీ మనం డిస్కస్ చేయవలసిన అవసరం ఉంది, అనలైజ్ చేయవలసిన అవసరం ఉంది. సో దట్ మనకు ఒక క్లియర్ పిక్చర్ అయితే వస్తుంది. ఎందుకంటే గతంలో కేసీఆర్ గవర్నమెంట్ ఉన్న సందర్భంలో కూడా కొన్నిసార్లు గట్ కేసుల్లో కానీ, యాదగిరిగుట్టలో కానీ, లేదా ఇతర ఏరియాలో ఐటీ కంపెనీ వస్తుంది, లేదా ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ అవుతుంది అని చెప్పి రియల్ ఎస్టేట్ని ఎక్కడికో తీసుకెళ్లారు. రైట్, మీ అందరికీ తెలిసే ఉండొచ్చు. యాదగిరిగుట్టలో గత 5 సంవత్సరాల నుంచి రియల్ ఎస్టేట్ ఏమీ లేదు. ఈవెన్ 50% తక్కువలో అమ్ముతామని కూడా ప్లాట్స్ అయితే సేల్ అవ్వట్లేదు. ఈవెన్ మెడ్సెల్, సామీర్పేట ఆ ఏరియాలో కూడా కొన్ని దగ్గరలో గ్రోత్ అనేది లాస్ట్ 3 years నుంచి పెద్దగా రావట్లేదు. గట్కేసర్ ఆ ఏరియాని ఐటీ ఏరియా చేస్తామని చెప్పారు, అక్కడ పెద్ద డెవలప్మెంట్ లేదు. వరంగల్ హైవేలో కూడా పెద్ద డెవలప్మెంట్ లేదు. కానీ ప్రతిసారి అక్కడ ఒక ఐటీ పెడదాము లేదా ఒక అనౌన్స్మెంట్ చేస్తామని చెప్పేసి గవర్నమెంట్ అనేది ఒక ఓవర్ హైప్ కానీ లేదా మిస్లీడ్ అయితే చేసింది గత ప్రభుత్వం. కొన్ని ఏరియాలో మంచి గ్రోత్ వచ్చినా కూడా మిగతా ఏరియాలో అయితే అది రియల్ ఎస్టేట్ పరంగా వాల్యూస్ పెరిగాయి తప్ప ఎటువంటి డెవలప్మెంట్ కానీ జరగలేదు. మరి ఇప్పుడు కూడా రియల్ ఎస్టేట్ చేస్తున్నారా లేకపోతే ఇంకేం చేస్తున్నారా అనేది మనం అర్థం చేసుకొని దీన్ని ఒక సామాన్య ఇన్వెస్టర్ అన్ని వేళలా అక్యురేట్గా అనలైజ్ చేయలేడు. సో దానికి సంబంధించి కొన్ని పాయింట్స్ని మనం డిస్కస్ చేసి లేదా దాన్ని అర్థం చేసుకుని ఇంటర్ప్రిట్ చేసి ఎంతవరకు మన అనాలిసిస్ కరెక్ట్ అవుతుంది అని చెప్పి దాని గురించి మీకు ఒక కన్క్లూజన్ ఇవ్వడం అనేది ఈ వీడియో యొక్క ప్రధాన ఉద్దేశం అనమాట. రేవంత్ రెడ్డి గారి వీడియోలు చూస్తే కొన్ని మనకి హాస్యాస్పదంగా లేదా ఆశ్చర్యకరం కలిగించే స్టేట్మెంట్లు కూడా ఉంటాయి. అలాంటివి అక్కడ ఏ సిటీ పెడతాను, జాబ్లు వస్తాయి, గోల్ఫ్ సంబంధించి ట్రైనింగ్ పెడతాము, సఫారీ పెడతాము, సో దానివల్ల జాబ్స్ వస్తాయని చెప్పి కొన్ని స్టేట్మెంట్స్ అయితే ఇచ్చారు. జనరల్గా ఎవరికైతే ఐడియా ఉంటుందో ఏఐ టెక్నాలజీ అనేది చాలా వరకు జాబ్స్ని తీసుకుపోతూ ఉంటుంది. సో ఆ ఏఐ టెక్నాలజీ వల్ల కొత్తగా జాబ్స్ వస్తాయి, అందరికీ ఉపాధి వస్తుంది అనేది కరెక్ట్ కాదు. సఫారీ లేదా గోల్ఫ్ ఇలాంటి వాటి వల్ల కూడా ఎన్ని వేల మందికి ఉపాధి వస్తుంది అనేది కూడా పెద్ద క్వశ్చన్ మార్క్. సో వాటితో ఉపాధి వస్తుంది అని అనుకోవడం అనేది ఇట్స్ ఏ రాంగ్ ఎగ్జంప్షన్ అని చెప్పి నేను అనుకుంటాను. ఇక పాసిబిలిటీయా ఇంపాసిబిలిటీ అనేది కూడా మనం చూడవలసింది. ఏదైనా ఒక గవర్నమెంట్, అది కూడా కొత్త గవర్నమెంట్, ఇదివరకు ఉన్న బీఆర్ఎస్గా కాంగ్రెస్గా వచ్చింది. మొదటి 1 year వీళ్ళకి అర్థం చేసుకునే సందర్భంలో కానీ డెసిషన్ ఏం తీసుకోవాలనే దీంట్లోనే 1 year అయిపోయింది. అండ్ లాస్ట్ 1 year వచ్చేటప్పటికి వాళ్ళకి ఎలక్షన్స్ రావచ్చు. మేబీ జమిలీ ఎలక్షన్స్ కూడా అంటా ఉన్నారు మార్కెట్లో. సో అది 2-3 సంవత్సరాలు జమిలీ ఎలక్షన్స్ వచ్చినా లేదా ఏదైనా కారణం వల్ల ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్లో పవర్ క్రంచ్ ఏర్పడినా కూడా మొత్తం అన్నీ కూడా డిస్టర్బెన్స్ లేదా డిలే అవ్వడం చేస్తున్నాయి.
సో పవర్ అనేది ఇదివరకు ఉన్న స్టెబిలిటీ ఇప్పుడున్న కాంగ్రెస్లో కనిపించట్లేదు. రెండోది, కొత్తగా వచ్చిన కాంగ్రెస్ చాలా వరకు పేర్లు మార్చడం, వాటి యొక్క రూపురేఖలు కొద్దిగా మార్చడం అండ్ కొన్ని డిఫరెన్సెస్ వేలో వీళ్ళు వెళ్తా ఉన్నారు. సో ఇవన్నీ ఇంప్లిమెంట్ అవ్వడానికి అండ్ కొత్తగా వచ్చిన గవర్నమెంట్ కాబట్టి ఇన్వెస్టర్స్ కానీ లేదా ఇన్స్టిట్యూషన్స్ కానీ కొన్ని డౌట్స్ ఉంటాయి, భయాలు ఉంటాయి. ఇవన్నీ క్లారిఫై అవ్వడం అనేది చాలా టైం టేకింగ్ ప్రాసెస్, అంత ఇమ్మీడియట్గా జరగదు. ఫార్చునేట్లో పక్క రాష్ట్రం జగన్మోహన్ రెడ్డి లేదా సిబిఎన్ ఆ ఇష్యూస్ అందరికీ తెలిసిందే. సో ఇలాంటివి ఇన్స్టిట్యూషన్స్ కానీ హెచ్ఎన్ఐ ఇన్వెస్టర్స్ కానీ ఈవెన్ రిటైల్ ఇన్వెస్టర్స్ కానీ ఈ భయాలు కలిగి ఉన్నారు. సో ఈ భయాలకి ఆన్సర్ ఇవ్వడం అనేది ఇప్పుడు గవర్నమెంట్ మీద ఆధారపడి ఉంది. మేబీ వీళ్ళేవో ఎంఓయూలు అని చూపిస్తూ ఉన్నారు, కొత్తగా ఇన్వెస్ట్మెంట్లు వస్తాయి అంటున్నారు, ఏవో అదాని 100 షేర్ ఇచ్చారని చెప్పారు, తర్వాత ఆ డబ్బులు మళ్ళీ వెనక్కి ఇచ్చారు. ఇవంతా జరుగుతూ ఉంది కానీ రియలిస్టిక్గా కొత్తగా ఎవరు కూడా ఇక్కడ పెట్టుబడులు అయితే పెద్ద మొత్తంలో శ్రీశైలం రోడ్లో కానీ సరౌండింగ్లో కానీ పెట్టడం అయితే జరగలేదు. ఏదైతే ఇదివరకు ఫాక్స్కాన్ సిటీ అది బీఆర్ఎస్ గవర్నమెంట్లో వచ్చిందో అది లాంచ్ అవుతూ ఉంది. అండ్ కొన్ని ఏవైతే ఇన్స్టిట్యూషన్ లెవెల్లో వాళ్ళు ఓన్గా తీసుకునే డెసిషన్ తప్ప గవర్నమెంట్ ద్వారా వచ్చి ఇప్పటికిప్పుడు అక్కడ ఎస్టాబ్లిష్మెంట్ చేసేవి ఏవి కూడా ఇప్పుడు అయితే లేవు. సో ఇది ఫ్యూచర్ సిటీ అనే కాన్సెప్ట్. సో వితిన్ 2-3 ఇయర్స్లో మీకు ఏదో అక్కడ ఎస్టాబ్లిష్ జరిగిపోతుంది, ఉపాధి వస్తుంది, పెద్ద మార్పులు జరుగుతాయని చెప్పి మనం అనుకోవడానికి లేదు. ఈవెన్ 5 ఇయర్స్ కూడా నాకు తెలిసి ఇంపాసిబుల్ థింగ్. ఇది కేవలము 5 to 10 ఇయర్స్ టర్మ్లోన మనం ఫోకస్లో పెట్టుకోవాల్సిన ఒక అసెట్ క్లాస్ కింద లేదా ఒక ఇన్వెస్ట్మెంట్ కింద కన్సిడరేషన్ చెయ్యాలి అని నా ఒపీనియన్. అయితే ఇప్పుడు వస్తున్న ఫ్యూచర్ సిటీ ఏదైతే మహేశ్వరం, కందుకూరు, ఆ సరౌండింగ్లో ఏదైతే ఇదివరకు ఉన్న ఫార్మా సిటీనే వీళ్ళు ఫ్యూచర్ సిటీ కింద కొంత మార్చి చూపించడం జరుగుతాం. అయితే నిజంగా ఇది ఫ్యూచర్ సిటీ అయ్యే అవకాశాలు ఉన్నాయా అంటే, ఇటువైపే గ్రోత్ వచ్చే అవకాశాలు ఉన్నాయా అంటే దానికి ఒక 2-3 కారణాలు మనం చూడవచ్చు. అయితే ఇక్కడ చాలామంది అభిప్రాయపడతా ఉన్నారు, అటు ముంబై హైవే వదిలేశారు, ఇటు షాద్నగర్ వదిలేశారు అండ్ ఇటు విజయవాడ వదిలేశారు, ఇక్కడే ఎందుకు పెట్టారు అనేది చాలా మందికి డౌట్ ఉంది. దీన్ని డిఫరెంట్ వేలో మనం ఇంటర్ప్రిట్ చేయడానికి చూద్దాం. సో మరి ఏ డైరెక్షన్లో కాకుండా కేవలము శ్రీశైలం హైవేలే ఉన్నాయి, ఎందుకు ఫ్యూచర్ సిటీ వచ్చిందని చెప్పి చాలా మంది డౌట్. ఇది అఫీషియల్ అనౌన్స్మెంట్ కాకపోయినా కూడా దీన్ని గ్రౌండ్ రియాలిటీ అండ్ ఇతర కారణాల వల్ల నేను దీన్ని అనలైజ్ చేయాలని అనుకున్నాను కాబట్టి కొన్ని పాయింట్స్ నేను గ్యాదర్ చేశాను. ఏంటంటే కంపేర్ టు ఈస్ట్ కానీ వెస్ట్ కానీ లేదా మనకి నార్త్లో కంపేర్ చేసుకుంటే సౌత్ జోన్ హైదరాబాద్లో అంటే మన శ్రీశైలం హైవే రోడ్ ఏదైతే ఉందో దాంట్లో కొన్ని అడ్వాంటేజెస్ లేదా ప్లస్ పాయింట్స్ అయితే ఉన్నాయి. ఏంటి ఆ ప్లసెస్ అంటే, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఎయిర్పోర్ట్, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి అది చాలా కనెక్టెడ్ ఉన్న ఏరియా అనమాట. సో అది డెఫినెట్లీ ఇతర కంపెనీస్ కానీ అక్కడ బిజినెస్ డెవలప్మెంట్స్ కానీ డెఫినెట్లీ సపోర్ట్ చేస్తాం. తర్వాత మీ అందరికీ తెలిసే ఉండొచ్చు, రీసెంట్గా అక్కడ ఒక వరల్డ్ ట్రేడ్ సెంటర్ కూడా ప్లాన్ చేస్తున్నారు. అది ఆల్మోస్ట్ ఇంకొక 3 ఇయర్స్లో రెడీ అవుతా ఉంది. అండ్ ఇదివరకే అక్కడ మనకి ఈ కొంగరకలాన్, మహేశ్వరం ఈ ఏరియాలో హార్డ్వేర్ ఇండస్ట్రీ డెవలప్మెంట్ ఆల్రెడీ అయ్యింది. ఈవెన్ ఫాక్స్కాన్ లాంటి కంపెనీస్ ఆల్రెడీ వచ్చాయి అంటే వాళ్ళు వర్క్ కూడా నెక్స్ట్ 1 monthలో స్టార్ట్ చేస్తారు. సో ఆల్రెడీ ఇంటర్నేషనల్ కంపెనీస్కి అట్రాక్ట్ చేయగలిగే జోన్ అని చెప్పుకోవచ్చు. మరోవైపు ఫార్మాసిటీ కోసం అని చెప్పి ఇదివరకే బీఆర్ఎస్ గవర్నమెంట్ కొందరు ల్యాండ్ అయితే పుల్ చేసేసింది. సో అంత పెద్ద ల్యాండ్ బ్యాంక్ అనేది గవర్నమెంట్ దగ్గర ఉంది అంటే అది శ్రీశైలం హైవే అనుకోవచ్చు. వెస్ట్ జోన్ ఆల్రెడీ మార్కెట్ ప్రైసెస్ ఎక్కడికో వెళ్ళిపోయేవి. ఈస్ట్ లేదా ఇంకా వేరే డైరెక్షన్స్ లో కొన్ని ఇబ్బందులు అయితే ఉన్నాయి. అవి ఎయిర్పోర్ట్ లేదంటే ఆల్రెడీ ల్యాండ్ రేట్లు పెరగడం వల్ల మళ్ళీ ల్యాండ్ పుల్లింగ్ అనేది అంత ఈజీ కాదు. ఇతర కారణాలు, తర్వాత కొన్ని పొలిటికల్ కారణాలు కూడా ఉండొచ్చని నేను అనుకుంటున్నాను. లైక్ జనరల్గా మీ అందరికీ తెలిసిందే, ఇన్సైడర్ ఇన్ఫర్మేషన్ లేకపోతే ఎవరు వాళ్ళకి ఫేవర్గా ఉంటారో అలాంటి జోన్లో ప్రాజెక్టులు చేయడము, లేదా ఎక్కడ వాళ్ళకి ల్యాండ్ ఫేవర్గా ఉంటుందో అలాంటి జోన్లో ప్రాజెక్టులు లేదా డెవలప్మెంట్ ఐడియాస్ పొలిటీషియన్స్కి వస్తాయని చెప్పి మీ అందరికీ తెలుసు. అది బీఆర్ఎస్ అయినా లేదా ఆంధ్రాలో టీడీపీ లేదా జగన్మోహన్ రెడ్డి అయినా లేకపోతే ఇప్పుడు రేవంత్ రెడ్డి అయినా కూడా ఎవరైనా కూడా అల్టిమేట్లీ వాళ్ళ యొక్క బెనిఫిట్ని, వాళ్ళ యొక్క టీం యొక్క బెనిఫిట్ని ఆశించి ఏదైనా కూడా కన్సిడరేషన్ చేయొచ్చు. అదొక ఆలోచన మాత్రమే. సో మేబీ శ్రీశైలం హైవేలో కానీ ఈ జోన్లో గవర్నమెంట్కి అనుకూలంగా రియల్ ఎస్టేట్ ఉందనుకోవచ్చు. సో దాని బేస్డ్గా దీన్ని ఒక 4th సిటీగా అనౌన్స్మెంట్ చేయడానికి గవర్నమెంట్కి ఇంట్రెస్ట్ వచ్చి ఉండొచ్చు. సో ఇవన్నీ కారణాలు అయితే ఉన్నాయి. నేను మొదట్లో చెప్పినట్టుగా ఎయిర్పోర్టు, ల్యాండ్ బ్యాంకు
ఆల్రెడీ అక్కడ మంచి ఎస్టాబ్లిష్మెంట్ జరిగింది కాబట్టి దాన్ని గవర్నమెంట్ కన్సిడరేషన్ చేసి ఉండొచ్చు. సో ఈ కారణాలన్నీ దీనికి ప్లస్ అయ్యాయి. అయితే ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సినవి 2 ఇంపార్టెంట్. సరే, ఈ ఫార్మసీ అంటే ఒక క్లారిటీ లేదు. ఇక్కడ డెవలప్మెంట్ వస్తుందా, లేకపోతే ఇక్కడేమొస్తుంది, ఏదో ఆ రోజు అనౌన్స్మెంట్లో ఏదొస్తుందో దాన్నే మనం పట్టుకుని ఉంటున్నాం. సో ఆ క్లారిటీ అనేది అంత పర్టికులర్గా రిటైల్ ఇన్వెస్టర్స్కి రాదు ఒకటి. రెండోది, సరే ఇప్పుడు వస్తుంది, డెవలప్మెంట్ అవుతుంది, ఎలాంటి దగ్గర ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఏం చేయాలి, ఇవన్నీ కూడా డౌట్స్ ఉంటాయి. సో దానికి సంబంధించి కూడా నేను మీకు ఇప్పుడు ఆన్సర్ ఇవ్వదలుచు. ఒకటి మీరు గుర్తుంచండి, ఒకటి ఇక్కడ మహేశ్వరం నుంచి అక్కడ కొంగరకలను, తర్వాత ఇటువైపు కందుకూరు, కడతల వరకు కూడా డిఫరెంట్ ప్రాజెక్ట్స్లో కానీ డిఫరెంట్ విధంగా న్యూసెస్ అయితే మీరు వింటా ఉన్నారు. నేను మీకు ముఖ్యంగా చెప్పేది ఒకటే, ఇదివరకు నేను 1 year బ్యాక్ నేను ఒక వీడియో చేశాను. ఏంటంటే తుక్కుగూడ జంక్షన్, కొంగరకలం ఈ జోన్ అనేది ఎప్పుడు కూడా మీకు మంచిగా ఉంటుంది, లాంగ్ టర్మ్లో రెసిడెన్షియల్ గ్రోత్ ఉంటుంది అని చెప్పి నేను లాస్ట్ టైమే చెప్పాను. ఇర్రెస్పెక్ట్ ఆఫ్ గవర్నమెంట్ అండ్ ఆల్, ఈ జోన్ అనేది రెసిడెన్షియల్గా డెవలప్మెంట్ అవుతుంది అన్నమాట. అండ్ నెక్స్ట్ ఫ్యూచర్ సిటీ అనేది కూడా రెసిడెన్షియల్ ఫ్రెండ్లీగా గవర్నమెంట్ ట్రీట్ చేస్తుంది కాబట్టి నెక్స్ట్ కేపీహెచ్బి అవ్వచ్చు, లేదా నెక్స్ట్ ఒక మంచి హౌసింగ్ సొసైటీ కింద కూడా ఈ ఫార్మాసిటీ ఏదైతే ముచ్చర్ల కానీ, లేదా బెగిరిగంచ జోన్ కానీ, లేకపోతే కందుకూరులో కొన్ని క్లస్టర్ ఉన్న ఏరియాస్లో కానీ లాంగ్ టర్మ్లో మీకు ఒక రెసిడెన్షియల్ కాలనీగా డెవలప్మెంట్ జరగవచ్చు. అయితే మనలో ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళు డిఫరెంట్ టైప్ ఆఫ్ పీపుల్ ఉంటారు. అందరూ ఒకే విధంగా ఇన్వెస్ట్మెంట్ చేయలేరు. అందరికీ ఒకటే ROI అవసరం ఉండదు, అందరికీ ఒకటే ఇంట్రెస్ట్ కూడా ఉండదు. కొంతమందికి లిక్విడేషన్ 2-3 yearsలో కావాలి, కొంతమంది 3-5 years అండ్ అబోవ్ కూడా ఉండొచ్చు, 10 years కూడా ఉండొచ్చు ఒకటి. రెండోది, కొంతమందికి బడ్జెట్ తక్కువ కావాలి, కొంతమందికి కొద్దిగా కమర్షియల్ ఫ్లేవర్ ఉండాలి. సో ఇవన్నీ మనం చెక్ చేసుకుంటే ఫస్ట్ ఇంపార్టెన్స్ ఎప్పుడైనా కూడా మెయిన్ రోడ్డు దగ్గరలో ఉన్న ప్రాజెక్ట్లను చూడండి. లైక్ శ్రీశైలం హైవేకి కొద్దిగా 500-1 kilometers రేడియస్లో ఉండాలి. అయితే ఇక్కడ ఇంకొక పాయింట్, లాస్ట్ టైం మనం లేమూరుకు సంబంధించి ఒక రికమెండేషన్ ఇవ్వడం జరిగింది. అదే లేమూరులో ఇప్పుడు గ్రీన్ ఫీల్డ్ సంబంధించి రేడియల్ రోడ్లు కూడా వెళ్ళడం జరుగుతుంది. సో అలాంటి జోన్స్లో ఫ్యూచర్ అనేది కొద్దిగా 5 years టైం తర్వాత మీకు డెఫినెట్లీ బాగుంటుంది. యాక్చువల్లీ గత కొన్నాళ్ళుగా శ్రీశైలం హైవే అన్ని జోన్స్లో కూడా ల్యాండ్ వాల్యూస్ అయితే బాగా పెరిగాయి. ఈవెన్ ఈ లేమూర్ అనే జోన్లో కూడా పెరిగాయి. కొన్ని ప్రాజెక్ట్స్లో నేను చూశాను పర్సనల్గా, అక్కడ ఎటువంటి డెవలప్మెంట్ లేకపోయినా కూడా HMD ప్రాజెక్ట్స్లో మీకు ల్యాండ్ వాల్యూస్ 35K+ ఉందన్నమాట. సో ఇక్కడ డెవలప్మెంట్తో పక్కన పెడితే డిస్టెన్స్ అండ్ అదర్ పారామీటర్స్తో రేట్లు అనేది కొద్దిగా బాగానే పెరిగిపోయేవి. సో ఇలాంటి సందర్భంలో నెక్స్ట్ ఎక్కడ డెవలప్మెంట్ రాబోతుంది, ఏ రోడ్డు రాబోతుంది, ఏ రోడ్డుకి ఎంత దూరంలో మన ప్రాజెక్టు లేదా మన ల్యాండ్ ఉందో చూసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. సో డెఫినెట్లీ మీరు రేడియల్ రోడ్డుకి అనుకూలంగా, తర్వాత ఇప్పుడు మెట్రో కందుకూరు వరకు మెట్రో వస్తుంది. సో మెట్రోకి అనుకూలంగా ఉన్న జోన్స్ 500-1 kilometers ఆ లెంత్లోనే తీసుకోండి. ఈవెన్ 1 kilometer దాటి కూడా వెళ్ళొద్దు. ఒకవేళ ఇంకా సబ్ రూట్లోకి ఏమైనా వెళ్తే అక్కడ కూడా మెయిన్ రోడ్డుకి దగ్గరలో కానీ ఉన్న ప్రాజెక్ట్ని చూడడం అనేది చాలా ఇంపార్టెంట్ ఒకటి. రెండోది, ఎంప్లాయ్మెంట్ ఉన్న జోన్స్లో తీసుకోవడం అనేది ఎప్పుడు కూడా ఆబ్వియస్లీ మంచి ఇది. అయితే ఎంప్లాయ్మెంట్ అక్కడ కొత్తగా ఇండస్ట్రీ రావట్లేదు, ఇంకా ఇండస్ట్రీ ఎప్పుడు వస్తుంది, ఎంప్లాయ్మెంట్ ఎప్పుడు క్రియేట్ అవుతుంది, ఎప్పుడు మనకి ROI రావాలి, ఇవన్నీ మనం చెప్పలేం. సో నా సజెషన్ ఏంటంటే, ఎక్కడైతే ఆల్రెడీ రెసిడెన్షియల్ డెవలప్మెంట్ జరిగి ఉన్నాయో, తుక్కుగూడ ఉందనుకోండి, తుక్కుగూడలో ఆల్రెడీ కొన్ని వెంచర్స్ రెసిడెన్షియల్ జోన్కి ఆనుకుని ఉన్నాయి. సో అలాంటి వాటిలో చూస్ చేసుకోవడం అనేది బెటర్ అవుతుంది. ఈవెన్ మిగతా ఏరియాలో ఎక్కడైతే రెసిడెన్షియల్ హౌసెస్ అలాంటి ఏరియాకి దగ్గరలో ఉన్న వెంచర్స్లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేయడం అనేది డెఫినెట్లీ అది ఫ్యూచర్కి కొద్దిగా దగ్గరగా ఉంటుంది అండ్ మీకు రిసేల్ అనేది కొద్దిగా అవ్వడానికి ఛాన్సెస్ అయితే ఉంటుంది. సో డెఫినెట్లీ దాన్ని కూడా కన్సిడరేషన్ చేసుకోండి. అండ్ కొంగరకులం, తుక్కుగూడ, లేమూరు రేడియల్ రోడ్స్, కందుకూరు, HRM, తర్వాత మీకు స్కిల్ యూనివర్సిటీ అంటున్నారు, కానీ దానివల్ల ఎంత ఎంప్లాయ్మెంట్ వస్తుంది అనేది ఒక క్వశ్చన్ మార్క్. సో దాన్ని మనం స్టడీ చేయవలసిన అవసరం ఉంది. అండ్ డిఫరెంట్ ఇన్స్టిట్యూషన్స్ రాబోతున్నాయని ఒక న్యూసెస్ అయితే వస్తూ ఉన్నాయి, కానీ దాంట్లో ఎటువంటి క్లారిటీ లేదని చెప్పి నేను ఇదివరకే చెప్పాను. సో ఎప్పుడైనా కూడా మీరు రోడ్ ఫోకస్గా ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి, రెసిడెన్షియల్ గ్రోత్ ఉన్న జోన్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి. అండ్ ఇంకొక థర్డ్ పాయింట్ నేను చెప్పేది ఏంటంటే, ఎక్కడ ఏ వెంచర్స్లో ఇన్వెస్ట్మెంట్ చేసినా ఈ 2 సబ్జెక్టులు మీరు గుర్తుంచుకోండి. ఒకటి, మీకు కందుకూరు శ్రీశైలం హైవేలో చాలా వరకు కన్జర్వేటివ్ జోన్ లేదా ఫారెస్ట్ ఏరియా ల్యాండ్స్ ఎక్కువ ఉన్నాయి అండ్ పెరి అర్బన్ ల్యాండ్స్ ఉన్నాయి. ఒకవేళ మీరు అగ్రి ల్యాండ్లో తీసుకుంటే ఇది మీరు తెలుసుకొని అర్థం చేసుకుని ఇన్వెస్ట్మెంట్ చేయండి. అండ్ చాలా వరకు మీకు DTCP HMD అనేది కందుకూరు తర్వాత ఈవెన్ ముచ్చర్లో కూడా కొన్ని HMD ప్రాజెక్ట్స్ ఉన్నాయి, ముచ్చర్ల దాటి కొన్ని DTCP ప్రాజెక్టులు ఉన్నాయి. సో వాటిలో కూడా పెరి అర్బన్ ల్యాండ్, నార్మల్ ల్యాండ్ అని తెలుసుకుని మీరు
ఇన్వెస్ట్మెంట్ చేయడం అనేది మంచిది. హెచ్ఎండిఆర్ డిటిసిపి అనేది పెద్ద ప్రాబ్లం కాదు. రెసిడెన్షియల్ జోన్ ఉన్న ల్యాండ్ పెరియర్ ల్యాండ్ అనేది తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. అంటే ఈ కారణం వల్ల మీకు చాలా వరకు కందుకూరు నుంచో లేకపోతే మెయిన్ తుక్కుగూడ జోన్ నుంచి చూస్తే ఎక్కడో కడతల్లో ఎక్కువ ప్రాజెక్టులు ఉంటాయి తప్ప ఈ మధ్యలో మీకు ఎక్కువ ప్రాజెక్టులు ఉండవు. ఎందుకంటే చాలా వరకు ఫారెస్ట్ కన్జర్వేటివ్ జోన్స్ ఉన్న ఏరియాస్ అనమాట. సో ఈ కారణం వల్ల మీకు ఇప్పుడు కడతలకి ఎక్కువ ట్రాఫిక్ కదా రెసిడెన్స్ ప్రాజెక్టులు కానీ చాలా వరకు వెళ్ళాయి అనమాట. సో ఈ బేసిస్లో కడతలను కూడా మీరు ఇన్వెస్ట్మెంట్ చాయిస్ కింద తీసుకోవచ్చు. అయితే గత కొన్నాళ్ళగా 5 to 7 years అబోవ్ ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేశారో కడతలు లేదా శ్రీశైలం హైవేలో వాళ్ళందరికీ తెలుసు రేట్ ఎప్రిసియేషన్స్ ఎలా వచ్చాయో, తర్వాత గత 3 సంవత్సరాల నుంచి ఎప్రిసియేషన్ ఎందుకు లేదో కూడా వాళ్ళందరికీ తెలుసు. సో ఇక్కడ నేను ప్రత్యేకంగా దీన్ని ఇన్వెస్ట్మెంట్ చేయాలా చేయకూడదని చెప్పను, కానీ ఈ ఎంటైర్ శ్రీశైలం హైవే కానీ ఫ్యూచర్ సిటీ జోన్స్లో మీరు ఒకవేళ ఇన్వెస్ట్మెంట్ చేస్తే డెఫినెట్లీ ఇది ఒక్కటి గుర్తుంచుకోండి, 5 years కన్నా ఎక్కువ సమయం మీరు వెయిట్ చేయగలగాలి. అండ్ 5 years లోపు మీకు లిక్విడేషన్ అవ్వడానికి ఛాన్సెస్ తక్కువగా ఉంటాయని చెప్పి కూడా మీరు అర్థం చేసుకోవాలి. ఎందుకంటే డిఫరెంట్ పారామీటర్స్ అయితే వర్కౌట్ అవుతాయి. ఈరోజు మీరు కొన్న రేటు రేపు అమ్ముదామంటే అదే రేటు కూడా రాకపోవచ్చు. ఎందుకంటే ఈరోజు మార్కెట్లో ఒక వైబ్ ఉంది, మార్కెట్లో ఒక ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి బిల్డర్స్ లేదా ఇతరులు ఎక్కువ రేట్లో మీకు అమ్ముతూ ఉండొచ్చు. కానీ మీరు అమ్మేటప్పుడు మీరు ఎప్రిషియేషన్ వస్తుందని పక్కన పెడితే కొన్న రేటుకి వస్తా రాదు కూడా నెక్స్ట్ 3 to 5 yearsలో చెప్పలేము. ఎందుకంటే నేను ఇదివరకు చెప్తున్నట్టుగా మనకి కొన్ని రిస్క్ పారామీటర్ చాలా వరకు ఉన్నాయి ఈ నెక్స్ట్ 3 to 4 yearsలో. 5 years అండ్ అబోవ్ వెళ్ళేటప్పటికి ఏమవుతుందంటే ఆటోమేటిక్గా ఒక స్టెబిలిటీ వస్తుంది. అండ్ నెక్స్ట్ ఏ గవర్నమెంట్ వచ్చినా కూడా అదర్ దెన్ ఇక్కడ మీకు గవర్నమెంట్ కాంగ్రెస్ బీఆర్ఎస్ ఇవన్నీ పక్కన పెడితే ఫ్యూచర్ సిటీ అనే సబ్జెక్ట్ని కూడా పక్కన పెడితే రెసిడెన్షియల్ డెవలప్మెంట్ లేదా ఏదైనా ఒక ప్రాజెక్టు ఏదైనా ఒక కంపెనీ అయితే ఆ జోన్లో రావడానికి అవకాశాలు ఉన్నాయి. ఆ జోన్లో లాంగ్ టర్మ్లో డెవలప్మెంట్ అవ్వడానికి అయితే అవకాశాలు ఉన్నాయి. సో డెఫినెట్లీ మీకు లాంగ్ టర్మ్లో ఇది బాగానే ఉంటుంది, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. సో దట్ అందుకోసం నేను చెప్తా ఉన్నాను రిపీటెడ్గా 5 years 10 years 15 years అట్లా లాంగ్ టర్మ్ ఉంటేనే ఈ ప్రాజెక్ట్లోకి లేదా ఈ జోన్లోకి ఎంటర్ అవ్వండి తప్ప 5 years లోపే ఎగ్జిట్ అవుతానంటే ప్లీజ్ ఈ జోన్ని అసలు కన్సిడరేషన్ చెయ్యొద్దు. దానికి వేరే ఇన్వెస్ట్మెంట్ ప్రోడక్ట్స్ కానీ మనం డిస్కస్ చేసుకోవచ్చు. అయితే ఫ్రెండ్స్ నేను ఒక ఇంపార్టెంట్ పాయింట్స్ కూడా నేను చెప్పదలుచుకున్నాను. నేను గమనించిన 2 వాస్తవాలు ఏంటంటే శ్రీశైలం హైవే సంబంధించి చాలా విల్లా ప్రాజెక్ట్స్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్స్ చాలా వచ్చాయి, చాలా మంచి బ్రాండ్ వాల్యూ ఉన్న ప్రాజెక్ట్స్ కూడా ఉన్నాయి. అయితే ఎస్పెషల్లీ విల్లా ప్రాజెక్ట్ సంబంధించి నేను కొన్ని గమనించాను. విల్లా ప్రాజెక్ట్స్లో చాలా వరకు కంపెనీస్ కస్టమర్స్ని మోసం చేయడం లేదంటే లో గ్రేడెడ్ కన్స్ట్రక్షన్ చేస్తూ ఉన్నాయి. అంటే కొన్ని కన్స్ట్రక్షన్ క్వాలిటీ చూస్తే ఈవెన్ వాళ్ళు ఇండిపెండెంట్ హౌస్ కన్నా చాలా పూర్గా కన్స్ట్రక్షన్ చేస్తూ ఉన్నారు. లిటరలీ నేను ఒక 4-5 విల్లా ప్రాజెక్టులు చూశాను. సో చాలా వరకు అక్కడ విల్లా ప్రాజెక్ట్స్ అయితే బాగోలేదు. సో నా సజెషన్ ఏంటంటే ఆ తుక్కుగూడ కానీ లేదంటే ఎన్టీఆర్ శ్రీశైలం హైవేలో ఒకవేళ ఎవరైనా లాంగ్ టర్మ్లో రెసిడెన్షియల్ హౌసెస్ కానీ లేదా ఏదైనా విల్లా పర్పోజ్ లేదా ఇలాంటి ప్లాన్స్ ఎవరైనా ఉంటే నా సజెషన్ ఏంటంటే విల్లాసు లేదా అపార్ట్మెంట్ల జోలికి వెళ్ళకుండా ల్యాండ్ తీసుకోండి. ఒక 5 years 10 years తర్వాత మీ ఓన్గా కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి లేదా మీరు మీ గ్రూప్తో కలిపి ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడానికి ప్లాన్ చేయండి. ఎందుకంటే సర్కిల్లో నేను పర్టికులర్గా చాలా బిల్డర్ ప్రాజెక్టులు చూశాను, అక్కడ కన్స్ట్రక్షన్ క్వాలిటీ చాలా పూర్గా ఉంది. సో అదొక పాయింట్. రెండో ఇంపార్టెంట్ పాయింట్, చాలా ప్రాజెక్ట్స్ అక్కడ ఫార్మ్ ల్యాండ్ అండ్ పెరి అర్బన్ ల్యాండ్స్తో కలిగిన ప్రాజెక్ట్స్ కూడా వస్తూ ఉన్నాయి. అది మీకు ఆల్రెడీ చెప్పాను. కొన్ని ప్రాజెక్ట్స్ ఈవెన్ హెచ్ఎండి అవనియండి లేదా డిటిసిపి అవనియండి వాళ్ళ మెయింటెనెన్స్ చాలా పూర్గా ఉంటుంది. అఫ్కోర్స్ అంతకుముందు మనకి రెరా రూల్స్ ఇంప్లికేషన్ చేయలేదు, తర్వాత హెచ్ఎండి కూడా అంత స్ట్రింజెంట్గా లేదనమాట. కానీ గత 2-3 సంవత్సరాల్లో కొన్ని యాక్షన్స్ అయితే తీసుకుంటా ఉంది. కానీ అందరు బిల్డర్స్ ఒక స్కేల్లో కానీ ఒక బ్రాండెడ్ వేలో ఎవరు కూడా డెవలప్మెంట్ చేయట్లేదు. కొన్ని లిమిటెడ్ కంపెనీస్ చాలా బెటర్గా ప్లాట్స్ అయితే డెవలప్మెంట్ చేస్తూ ఉన్నారు. సో అలాంటి బ్రాండెడ్ బిల్డర్స్ ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడం చాలా మంచిది. మీరు అనొచ్చు నాకు ఈ మధ్యన కొన్ని క్యూరియస్ అయితే వచ్చాయి. ఒక ప్రాజెక్ట్ మేము రికమెండ్ చేసిన తర్వాత అదే ప్రాజెక్ట్ పక్కన ఇంకొక ప్రాజెక్ట్లో 20% తక్కువ కానీ తక్కువ రేట్లో ప్లాట్లు అయితే అమ్ముతా ఉన్నారు. మరి మీరు ఈ ప్రాజెక్ట్ రికమెండ్ చేశారు, ఈ పక్కన ఈ ప్రాజెక్ట్లో 20% ఇస్తున్నారు, ఎలా ఉంటుంది అని చెప్పి చాలా మంది మాకు అడగడం జరిగింది. సో లిటరల్లీ ఏమవుతుందంటే ఎప్పుడైనా కూడా ల్యాండ్ యొక్క వాల్యూ ఎప్పుడైనా కూడా ఆ కమ్యూనిటీ దాని బేస్డ్గా ఉంటుంది. మీ అందరికీ తెలిసిందే ఇక్కడ మై హోమ్ లేదా అపర్ణ ఆ కమ్యూనిటీ అనేటప్పటికి దాని యొక్క వాల్యూ ఎంత ఆటోమేటిక్గా ఎక్కువగానే ఉంటుంది. అండ్ ఆ స్టాండర్డ్స్ కూడా వేరేగా ఉంటాయి. అపర్ణ అపార్ట్మెంట్ పక్కన ఇంకెవరైనా ఒక అపార్ట్మెంట్ కట్టారా లేదా మై హోమ్ పక్కన ఇంకో మై హోమ్ కాకుండా ఇంకెవరైనా అపార్ట్మెంట్ కడితే డెఫినెట్లీ మీకు 10-15% డిఫరెన్స్ అయితే ఉంటుంది. ఎందుకంటే ఆ కమ్యూనిటీ అనేది డెఫినెట్లీ ఒక వేరేగా ఉంటుంది. అదొక కాజు. రెండో కాజు, మీరు ఎప్పుడైనా కూడా రిజిస్ట్రేషన్ చూడాలి. ఎప్పుడైనా కూడా నేను చాలా మందికి రికమెండ్ చేసేది ఏంటంటే చాలా మంది జస్ట్ బయింగ్ మీద
కాన్సన్ట్రేషన్ చేస్తారు కానీ ఎగ్జిట్ మీద కాన్సన్ట్రేషన్ చేయరు. ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్గా నా ఫ్రెండ్ ఒక ఆయన సికింద్రాబాద్లో ఇండిపెండెంట్ హౌస్ అంటే స్కూల్కి ఇచ్చిన బిల్డింగ్ సేల్ పెట్టారు. మీరు నంబర్ 2014లో ఈయన ఒక 50 లక్షల రూపాయలకి తీసుకున్న బిల్డింగ్ ఈరోజు అమ్మితే 1,20,00,000 వచ్చింది. అంటే మీకు ఆల్మోస్ట్ 10 yearsలో వాళ్ళకి వచ్చింది ఓన్లీ 2 times, అఫ్కోర్స్ 3 times అని కూడా అనుకోవచ్చు. కానీ ఇదే సందర్భంలో మీరు గత 3-4 సంవత్సరాల్లో చాలా ప్లేసెస్లో 4 times 5 times రేట్లు కూడా వచ్చాయి. ఇలా 10 సంవత్సరాలు ఇన్వెస్ట్మెంట్ చేసిన తర్వాత కూడా 3 times ఎందుకు వచ్చిందంటే దాని కారణాలు దానికి ఉన్నాయి. ఎందుకంటే ఉన్న బిల్డింగ్ కొద్దిగా స్లమ్గా దగ్గరగా ఉండడం వల్ల, అది కొద్దిగా నెగిటివ్ పాయింట్స్ ఉండడం వల్ల దాని యొక్క వాల్యూ పెద్దగా పెరగలేదు. అదేవిధంగా మీకు ఈస్ట్లో ఎంత రిటర్న్ వచ్చింది, మనకి వెస్ట్ జోన్లో ఎంత రిటర్న్ వచ్చింది కూడా మీకు తెలుసు. మరోవైపు కొన్ని అపార్ట్మెంట్స్లో 5 years అయినా కూడా పెద్ద వాల్యూస్ పెరగలేదు. ఇంకొన్ని అపార్ట్మెంట్స్లో 2-3 yearsలో వాళ్ళకి 4 times కూడా ఎప్రిసియేషన్ అయితే జరిగింది. సో ఎప్పుడైనా కూడా ఏరియా, లొకాలిటీ, ఎమ్యూనిటీస్ అండ్ ఇతర కారణాలు చాలా వరకు మీ యొక్క ప్రైస్ని డిసైడ్ చేస్తాయి. ఇంకొక ఎగ్జాంపుల్ కూడా నేను ఇస్తాను. మన బంజారా హిల్స్లో కానీ జూబ్లీ హిల్స్లో కానీ పాస్గా లేకపోతే సెలబ్రిటీస్ ఉంటారు. అదే బంజారా హిల్స్ పాస్ ఏరియాలో మీకు నార్మల్ స్లమ్ ఏరియాస్ కూడా ఉన్నాయి. ముందు వైపు చాలా లగ్జరీ లేదా హై రేంజ్ ఉన్న విల్లాస్, ఇండిపెండెంట్ హౌసెస్ ఉంటాయి. బ్యాక్ సైడ్ ఏమో స్లమ్ ఏరియాస్ ఉంటాయి. ఇప్పుడు ఈ లగ్జరీ లేదా సెలబ్రిటీ ఏరియాలో ఉన్న ల్యాండ్ వాల్యూ, స్లమ్లో ఏరియాలో ఉన్న ల్యాండ్ వాల్యూ ఒకటిగా ఉండదు. సో ఇది మీరు అర్థం చేసుకో. ఎప్పుడైనా కూడా ఫ్యూచర్లో అక్కడ ఎలాంటి వాళ్ళు ఉంటారు, ఇది ఒకవేళ మీకు రాంగ్గా అనిపించినా నేనేం చేయలేదు, కానీ వాస్తవం ఉంటారు. అక్కడ ఎలాంటి వాళ్ళు ఉంటున్నారు, వాళ్ళ ఎమ్యూనిటీస్ ఏంటి, వాళ్ళ కమ్యూనిటీ ఏంటి, వాళ్ళ లైఫ్ స్టైల్ ఏంటి, డెఫినెట్లీ ఆ ల్యాండ్ మీద చాలా వరకు ఇంపాక్ట్ అయితే చూపిస్తారు. ఇది వాస్తవం. ఇది ఇక్కడే కాదు, ఎక్కడైనా కూడా ఒక జోన్లో కానీ, ఒక ప్రాజెక్ట్లో కానీ, ఒక వెంచర్లో కానీ ఎలాంటి వాళ్ళు ఉంటున్నారు అనేది దాని యొక్క ఫ్యూచర్ వాల్యూని డిసైడ్ చేస్తారు. సో డెఫినెట్లీ మీరు శ్రీశైలం హైవేలో కానీ లేదా ఇంకెక్కడైనా కూడా ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు దీన్ని దృష్టిలో పెట్టుకోండి. ఎందుకంటే ఈరోజు మనం ఎంట్రీ చేయడము లేదా బై చేయడం ముఖ్యం కాదు, రేపు దాని వాల్యూ ఎప్రిషియేట్ కావడము లేదా దాని యొక్క వాల్యూ పెరగడం అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ చివరిగా ఫ్రెండ్స్, ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ అడ్వైజరీ కావాలనుకుంటున్నారో లేదా వాళ్ళ యొక్క వెల్త్ గ్రో అవ్వాలనుకుంటున్నారో వాళ్ళు డెఫినెట్లీ మమ్మల్ని కింద నెంబర్లో కాంటాక్ట్ చేయండి. అండ్ శ్రీశైలం హైవేకి సంబంధించి మేము డిఫరెంట్ మంచి వెంచర్స్, ఎవరైతే 5 years వరకు మీ యొక్క వెంచర్స్ని లేదా మీ యొక్క ప్లాట్స్ని మేనేజ్ చేయగలరు అండ్ కంపేర్ టు హైదరాబాద్లో టాప్ బిల్డర్స్తో కంపేర్ చేసుకుంటే బెటర్గా మేనేజ్ చేస్తూ ఉన్నారు, అలాంటి వాళ్ళని మీకు ఇంట్రడ్యూస్ చేయడము అండ్ బెస్ట్ ప్రైస్ అండ్ దానికి సంబంధించిన లీగలిటీ కూడా మేము మీకు సపోర్ట్ ఇస్తాము, సలహా ఇస్తాము. అయితే ఇక్కడ ఇంకొక పాయింట్ కూడా మీరు అండర్లైన్ చేసుకోండి. చాలా ప్రాజెక్ట్స్లో మీకు కొన్న తర్వాత ఆఫ్టర్ సేల్ సర్వీస్ చాలా మంది చేయరు. మరీ ముఖ్యంగా కంపెనీస్ పరంగా చాలా వెంచర్స్లో మీకు ప్లాట్లు మీరు కొన్న తర్వాత చూస్తే 1 year తర్వాత 2 years వెళ్ళి చూస్తే అక్కడ ఏమి ఉండదు, అంతా పిచ్చి మొక్కలు లేదంటే గడ్డితో ఉంటుంది తప్ప మీకు మెయింటెనెన్స్ అంటూ ఉండదు. సో వెంచర్ మెయింటెనెన్స్ అంటే చాలా ఇంపార్టెంట్. ఇదివరకు నేను చెప్పినట్టుగా మీరు ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు, ఆ కమ్యూనిటీ ఏంటి, ఆ కమ్యూనిటీలో వాల్యూస్ ఎలా ఉన్నాయి, ఆ కమ్యూనిటీ యొక్క ఫ్యూచర్ ఎలా ఉంటుంది అనేది డెఫినెట్లీ దాని యొక్క అప్రిసియేషన్ కానీ వాల్యూని కానీ డిసైడ్ చేస్తారు. డెఫినెట్లీ దీన్ని మీరు గుర్తుంచుకోండి. ఇప్పుడు మీరు మా దగ్గర ఇన్వెస్ట్మెంట్ చేసినా లేదా వేరే దగ్గర ఇన్వెస్ట్మెంట్ చేసినా నేను చెప్పేది అండ్ నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు డెఫినెట్లీ హెల్ప్ చేస్తుంది. ఒకవేళ నేను మీకు జెన్యూన్ పాయింట్స్ చెప్పాను అనిపిస్తే ప్లీజ్ మీకు పాజిటివ్ ఫీడ్బ్యాక్ కింద కామెంట్స్లో మెన్షన్ చేయండి. అండ్ ఈ వీడియో మీ అందరికి హెల్ప్ఫుల్ అయితే డెఫినెట్లీ ఇది మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి, ఇది వాళ్ళకి కూడా హెల్ప్ఫుల్ అవుతుంది. నేను మరిన్ని కొత్త అప్డేట్స్ అండ్ మరిన్ని అనాలిసిస్ వీడియోతో రాబోతా ఉన్నాను. మీ అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్.